ఎంతమందికి వచ్చింది ఈ పాట? చాలా కష్టంగా అయితే ఏం లేదా, ఈజీగా ఉంది కదా, అంతేనా? నేర్చుకోండి అట్లాగా. దేవుని వాక్యము 1 కొరింథీ 11:28 చెప్పండి. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకొని అలా చేసి రొట్టెని తినే పాత్రలో ఉన్నది రావాలి. 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయము, 1 తెస్సలోనికీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచనం చదవండి. 17. చాలు. మనము ప్రభు సహాయం కొరకై ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. మాకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు. నీ సన్నిధిని మాతో ఉంచండి. అయ్యకు నన్నుసుల చాటును మరుగు చేయండి. వందనము చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యంలో మనం చూసినట్టయితే పై భాగాలంతా కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను. మరి మృతులైన వారి గురించి మీరు ఏమాత్రం కూడా బాధపడడానికి, అధైర్యపడడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వారు నిద్రిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారండి? నిద్రిస్తూ ఉన్నారు. ఒక దినాన మరి వారి యొద్దకు మనం కూడా నిద్రించి వెళ్ళేటువంటి సమయము ఉంటుంది. అయితే ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైన, మనం ఒకవేళ ముందు వెళ్ళిపోయినా, ఇక్కడ ఏమంటుంటే ఆ మీదట సజీవులమే నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. చూసారండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మరి అనుగ్రహించి ఉంటున్నాడు. మనం ఎవరితో ఉంటామట? సదాకాలము ప్రభువుతో ఉండడానికి. ఎంత గొప్ప భాగ్యం అండి కదా! ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. సదాకాలం ఆయనతో ఉండేటువంటిది. ఎవరితో ఉన్నా మనకు యేసుప్రభుతో ఉన్నంత ఆనందము మరి ఉండదు. కాబట్టి సదాకాలము ఆయనతో మనం ఉంటామట. మనము ఎట్లా కొనిపోబడతామట? ఒకవేళ సజీవులమై ఉంటే కనుక మేఘముల మీద కొనిపోబడతాం. ఒకవేళ సజీవులమై ఉంటే, మనం బ్రతికి ఉంటే, ఆయన వస్తే ఒకవేళ మనం ఎట్లా పోతామట? మేఘముల మీద వెళ్ళిపోతాం. మేఘం ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు కదా మనకు. మీకు కావాలంటే ఉండండి మరి ఆ మేఘ ప్రయాణాన్ని ఎలా ఉంటుందో చూడడానికి కదా. ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు కదా. కాబట్టి మేఘం మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయనతో సదాకాలం ఉంటాం. అయితే ఈ సదాకాలం ఆయనతో ఉండడానికి వెళుతున్నటువంటి మనకు, నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి, ఏమనంటే కిరీటాలు వాళ్ళకు మాత్రమే కాదు, ఎవరికి ఇస్తా అన్నాడు? ఎవరికి ఉన్నాయి? మనకు కూడా ఉన్నాయి. కిరీటాలు వాళ్ళకు మాత్రమే కాదు, ఎవరికి కూడా ఉన్నాయి? మనకు కూడా ఉన్నాయి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ 9, 1 కొరింథీ 9:25 వచనం. చాలు. ఈ లోకంలో పందెంలో పోరాడుతున్న వారైతే క్షేమవు కిరీటము పొందుటకు వారు పోరాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి
మరి బహుమానాలు రకరకాలుగా వస్తూ ఉంటున్నాయి. అయితే వారికేమో అలాగొస్తాయి, కానీ మనకు ఎలా వస్తాయంటే మనమైతే క్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం కదా, పొందుటకు మితముగా ఉన్నాం. మనకు ఏ కిరీటం వస్తుందట? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం మనకు వస్తుందండి. ఈ కిరీటం పొందడానికి కొరకై మనము మరి ఎంతో ప్రయాసపడాలి. 24వ వచనం ఏమన్నాడు? చాలు. మనము ఎలాగూ పరిగెత్తాలటండి? చెప్పండి. మనం ఎలాగూ పరిగెత్తాలట? బహుమానము పొందునట్లుగా. నాకేడొస్తుంది అన్నట్టు కాదు. మనకు పెడితే పొంది ఎవరు వస్తారు, అంత పెద్ద కథ. అట్లా కావద్దట. మనము ఎలాగో బహుమానం పొందినట్లుగా మనము పరిగెత్తాలట. అర్థమైందా అండి? ఇప్పుడు మనకు దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏ కిరీటం ఇస్తా అంటున్నాడు? అక్షయ కిరీటం ఇస్తాడట. అర్థమైందా అండి? అదే 1 కొరింథీ 9:24 మనం చూసినట్టయితే, మనము పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కదా, బహుమానం పొందునని మీకు తెలియదా? కాబట్టి అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మనము బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తాలి. అర్థమైందా అండి? అలాగా ఆశతో మనం వెళ్ళాలి. 26వ వచనం ఏమన్నాడు? చాలు. ఇక్కడ ఏమన్నాడు? నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మనము ఎక్కడంటే నిర్గమంలో మనం చూసాం కదా, నిర్గమకాండంలో వాళ్ళు ఎలాంటి స్త్రీలట? చురుకైనటువంటి వారు. వారు ఎలాంటి వారండి? చురుకైనటువంటి వారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలాంటి వారట? అక్కడేముంది? గురి చూచేవారు. వారు వారు గురి లేని వారు కాదు. వారు అర్థమైందండి? నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను. నేను గురి వద్దు. తర్వాత గాలికి ఆయన శరీరం ఒకవేళ ఇతరులకు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే నష్టపోతున్నామో అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడండి? తన యొక్క శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకొరకు? 25లో మనం చూసాం కదా, మనమైతే క్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. మనకు కిరీటం వస్తుందా లేదా? వాళ్ళకి లోకస్తులకే వస్తుందా అండి? చెప్పరు. మనకు ఉంది. మనకు అక్షయ కిరీటం ఉంటుంది. కాబట్టి ఈ కిరీటం పొందడానికి కొరకై తిమోతి రాసిన రెండవ పత్రిక చూడండి. చదవండి. 4వ వచనం. 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఇక్కడ ఏమంటే తను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టుటకు. అర్థమైందా అండి? ఎవరు? వాళ్ళని సంతోషపెట్టుటకు కాదు. ఈ లోకంలో మరి మనము ఏంటంటే ఆ రీతిగా సంతోషపెట్టు కాదు, కానీ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుడి. మనము ఏదో దాని కొరకు మనం సంతోషపరచాలని, మనం జీవించాలని, వాటి విషయాల్లో మనం ఏం కావద్దట? చిక్కుకొనకూడదు. హెబ్రీలో ఏముంటుందండి? 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటాడు. కాబట్టి మనము
మరి మనకు వచ్చే కిరీటం ఏంటిదండి? అక్షయ కిరీటం. ఎందుకంటే ఈ అక్షయ కిరీటంలో అక్షయ కిరీటం మనకు పొందాలంటే మనము ఎలా ఉండాలంటండి? ఈ జీవన వ్యాపారంలో మనం ఏం కావద్దు, చిక్కుకొనకూడదు. కేవలము వారిని ఎవరిను సంతృష్టి పెట్టడానికి కొరకు మనము జీవించకూడదు. అర్థమైందా అండి? ఇప్పుడు 5వ వచనం. చాలు. ఒకవేళ సైనికుడిగా ఉన్నప్పుడు నియమ ప్రకారంగా మరి పోరాడకపోతే వానికి ఏం దొరకదు? కిరీటము దొరకదు అని ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కిరీటం కావాలంటే, అర్థమైందా అండి? మనకందరు కూడా ఇస్తాడండి ఈ కిరీటాన్ని. ఎవరికి? మనందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన? మనము ఇక్కడ చదివాం కదా, నియమ ప్రకారము పోరాడాలి మనం. ఒక నియమ ప్రకారం అంటే ఏంటి? నియమ ప్రకారం అంటే ఏంటి? రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కరెక్ట్గా 9 గంటలకు ఎగ్జామ్ రావాలి అని అంటారు కదా. ఎగ్జామ్ కాదు, ఒక నియమం. చాలామంది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎట్లయితే అండి, ఒక్క నిమిషంలో లేట్ అయితే కూడా రానివ్వరు కదా. మనం ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు కూడా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఏమొచ్చిందండి అక్కడ ఆఫీస్లో, దాన్ని ఏమంటారు, బయోమెట్రిక్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చేసేది ఏముండదు, తర్వాత చేసేది ఏముండదు. కానీ అక్కడ ఫేసో లేకపోతే తంబో ఏదో పెట్టడానికి కొరకు ఒక పరిగెత్తాలిగా అన్నీ టకాటగా చదువుకొని ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని చెంపలు కొట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూనైనా మనం ఏం చేయాలి? అక్కడికి పోయి అది పెట్టిన తర్వాత అప్పుడు ప్రశాంతం అవుతుంది. దాని కొరకే అది వాళ్ళు పెట్టినటువంటి నియమం. అర్థమైందా? ఈ నియమంలో మనము దేవుని బిడ్డలముగా మనము గురి చూడాలి. మన గురి తప్పడానికి ఎన్నో లోకంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటినన్నిటిని కూడా మనం ఎదుర్కొన్నప్పుడు మనకేం కిరీటం వస్తుందండి? అక్షయ కిరీటం వస్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. చదవండి 16వ వచనం. చాలు. లోకంలో ఉన్నదంతా కూడా అవి ఎవరికి సంబంధించినవండి? లోకమునకు సంబంధించినవి. లోకంలో ఏమేమి ఉన్నాయటండి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇవి కనుక నీవు కోరుకున్నట్టయితే నియమ ప్రకారం మనము పోలేం. నియమ ప్రకారం మనము యుద్ధం చేయాలి. అంటే మనము ఎవరమండి? క్రీస్తు యొక్క సైనికులం. చూడండి, అదే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అర్థమైందా అండి? ఈ మంచి సైనికుడు ఏమై ఉండాలంటండి? నియమ ప్రకారము పోరాడాలి. నియమ ప్రకారం అంటే ఏంటి? మనము ఎవరికి చెందిన వారం? ఇప్పుడు దేవుని సంబంధులు, దేవుని చెందిన వారం, దేవుని బిడ్డలు. ఎందుకంటే మనము అక్కడ చూసాం కదా, యూదాలో ఏముందండి? దేవుని యొక్క ప్రేమ చేత మనము ముద్రింపబడి ఏం చేయబడ్డాము? తండ్రి అయిన అదే యూదా మొదటి వచనంలోనే, తండ్రి అయిన దేవుని యందును ప్రేమింపబడి మనం పిలువబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. తర్వాత మనము భద్రము చేయబడ్డాం. వీరు ఎవరంటే వీరు దేవుని సంబంధులు. మనమందరం ఎవరి సంబంధులం అండి? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఈ లోక సంబంధమైన వాటిని
మీరు ప్రేమించొద్దని మరి ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? అదే మనము మొదటి యోహానులో చూసినట్టయితే 15 వచనం ఏమంటాడు? ఈ లోకంనైనను చాలు క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అని క్లియర్గా చెప్తుంటున్నాడు. ఎంత స్పష్టంగా. ఊర్లలో కానీ ఇక్కడ కూడా మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళల్లో ఒక ఏదన్నా గ్రామ సభకు ఏదైనా వచ్చినప్పుడు గ్రామస్తులకు చెప్పాలంటే ఒక డప్పిచ్చి చాటింపు చేస్తారు. ఇక్కడనేమో మనకు మైక్ ద్వారా వస్తుంది. ఏంటంటే మీరు నల్ల బిల్లు కడతలేరు, పన్ను కడతలేరు, కరెంటు బిల్లులు రాలే, పన్ను నల్ల బిల్లు వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అక్కడనేమో కరెంట్ బిల్లు కట్టండి అని వాళ్ళు కూడా దండోర లాగా డప్పు కొట్టుకుంటూ ప్రకటన చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు అవన్నీ కట్టాలి కదా, అలర్ట్గా ఉండడానికి కొరకే కదా చెప్పింది. ఇప్పుడు క్రీస్తు కూడా మనకు అక్షయ కిరీటం ఇవ్వడానికి కొరకై ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తూ ఉంటున్నాడు. నేనెవరినంటే ఆయన యొక్క బూరను, నేను ఆయన యొక్క పనిముట్టు. నేను కూడా ఇప్పుడు దండోరా వాళ్ళు వేసినట్టుగా నన్ను ఆ రీతిగా వాడుకుంటున్నాడు. నువ్వు తెలియజేయాలి. ఇక్కడ నా సంఘ ప్రజలకు నువ్వేం చేయాలి? తెలియజేయండి. ఏమని? మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మీరు ప్రేమించొద్దు, జాగ్రత్త. మీరు ప్రేమిస్తున్నారని వినబడుతుంది, మీరు కడతలేరని వినబడుతుంది. కాబట్టి నేను కట్టండి అని పంపించాను వాళ్ళను. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారని నాకు కనబడుతుంది. కాబట్టి నీ యొక్క వాక్యం ద్వారా నా దాసులతో నేను మీతో మాట్లాడుతున్నాను అంటాడు. అందుకని ఏమంటాడు? మీరు ప్రేమించొద్దు. ఎందుకంటే దేవుని యొక్క ఎవడైనా లోకమును ప్రేమించలేడా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం చెప్పిన మాట మన పిల్లలు వినకపోతే వారి మీద మనకు ఎక్కువ ప్రేమ ఉంటుందండి? ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం చెప్తాం. ఏమనంటే నువ్వు అట్లా చేస్తే నేను ప్రేమించనని, లేకపోతే నీకు అనుకున్నది ఇవ్వను అని చెప్తూ ఉంటా. జాగ్రత్త. ఇక్కడ ఏమంటుండో? లోకమును లోకం అంటే ఏముందండి అని అంటే 16 వచనం చెప్పాడు. ఏమని? లోకంలో ఉన్నదంతయు శరీరాశ. ఈ లోకంలో ఉన్నదంతా ఏందండి? శరీరాశ. మొన్న దసరా పండుగ వస్తూ ఉంటే ఒక సహోదరి ఏమైంది? 4 తులాల బంగారం వేసుకొని వస్తుందట. వస్తుంటే ఏమైందండి? బస్సులో కొట్టేశారు. ఇప్పుడు లబోదీపం మొత్తుకుంటూ వస్తుందా? ఎందుకు వేసుకోవడం అంటే శరీరాశ. దేని కొరకు? శరీరాశ. కాబట్టి మరి ఏమవుతుంది? శరీరాశ కాబట్టి ప్రజలకు కనిపించాలా? దానివల్ల ఉపయోగం ఏం లేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం? వేసుకుని ప్రయాణం చేస్తే ఆకలి తీరుస్తుంది ఏమన్నా? చెప్పండి. వాటర్ బాటిల్ పెట్టుకుంటే దాహం వేస్తే తాగొచ్చు, కానీ ఇవేం చేస్తాయి? చేతికి వాచ్ ఉంటే టైం చెప్తుంది, కానీ ఇవేం చేస్తాయి? వాళ్ళకు రోగం పైచం తిరిగినట్టు ఒకడు వస్తాడు, వచ్చి ఏం చేసినాడు? ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏ ఆశ అది? శరీరాశ. నీకెంతన్నా ఉండని, కానీ నీవు కనిపించినట్టుగా ఉండకూడదు, కనిపించకూడదు. ఆ తర్వాత ఏముంది? ఇంకోటి ఏంటి? నేత్రాశ అంటే ఏంటండి? చూచిందల్లా కావాలి. చూచింది ఏది ఉంటే అది. ఈ మధ్య కాలంలో ఉదాహరణగా చెప్పాలంటే ఏంటంటే, వేరే ఇంటికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కనబడ్డది. దేనికి కనబడ్డది? అది కంట్లకు. మా ఇంట్లో డబుల్ డోర్ కావాలి. అది లేనిది నో తెస్తావా తేవా, ఇలాంటి పంచాలు అవుతుంటాయి అన్నట్టు. అది అనేది మామూలుగా ఉదాహరణ చెప్తాను. చాలా ఉంటాయి. నేత్రాశ. తర్వాత ఇంకోటి ఏంటండి? జీవడంబం ఏంటి అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతులు ఇవి. జీవడంబం అంటే నేనెంత అంటే నేనెంత, నా వాళ్ళు ఎంత అంటే నా వాళ్ళు, నా బలగం ఎంత అంటే నా బలగం, నా బలం గురించి మాట్లాడుతావా, నీ గురించి ఇట్లా పంచాదులు అన్నీ. ఈ పంచాయతీ దేనితో వస్తుందండి? జీవడంబంతో వస్తుంది. ఈ గొడవ అంతా ఎవరితో వస్తుంది? జీవడంబం మనలో ఉంటే
మీ ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుందంటే నీలో ఏమున్నట్టు? జీవం డంబం ఉంటేనే నీ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా అండి? నీ ఇంట్లో ఏం గొడవ లేకుండా, ఏది లేకున్నా, మేము మా చిన్నతనంలో మేము ఎలా బ్రతికామంటే చెప్పాలండి, వర్షాకాలం వస్తే నైట్లో వర్షం వస్తే గిన్నెలు వెతుకునేది. మేము గిన్నెలు వెతుకొని ఏడగారుతుందో ఆడబెట్టి మళ్ళీ పడుకునేది. ఎటు గారితే అటు అట్లా పెట్టి పడుకునే వాళ్ళం. ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలైనటువంటి శ్రమలు, కష్టములతో ఇక్కడి వరకు రాగలిగాం. కాబట్టి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, ఇది కావాలి, అది కావాలని ఈ జీవ డంబం నీలో ఉంటే నిన్ను నిద్రపట్టనివ్వదు. అది నీలో పోరాటము. ఎందుకంటే దయ్యం కదా, అక్కడ చెప్పాడు కదా యాకోబులో, దయ్యపాత్మ అని చెప్పాడు. నీలో దయ్యం ఉన్నట్టయితే నీకేముంటుందండి? పోరాటమే. శరీరాశ, జీవడంబము, నేత్రాశ ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారిలో ఏముండదటండి? దేవుని ప్రేమ ఉండదు. ఇవన్నీ కూడా ఇవి లోక సంబంధమైనవి అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏ సంబంధమైనవి? లోక సంబంధమైనవి. కాబట్టి లోక సంబంధమైనవి మీకు అవసరం లేదండి అని ఎవరికి చెప్తున్నాడు? దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవుని సంబంధులకు ఏం చెప్తున్నాడు? ఈ లోకంనైనను, లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఉండనివ్వండి, కానీ నువ్వు ప్రేమించేటువంటి మనసు నీలో ఉండకూడదు. నీ వరకు రాలేదన్నటువంటి బాధ నీకు ఉండకూడదు, నీకు లేదన్నటువంటి బాధ నీకు ఉండకూడదు. కారణం ఏంటంటే అక్కడ చూడండి 17వ వచనంలో ఏముంది? ఈ లోకమును దాని ఆశ ఏమైపోతుందట? గతించిపోచున్నవి. తర్వాత దేవుని చిత్తము జరిగించిన వాడు ఏమవుతాడండి? నిరంతరము నిలుస్తాడు. కాబట్టి మనము ఎవరికి చెందిన వారము? మనల్ని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు కదండి. చూసాం కదా అక్కడ, దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని ముద్రించాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి సంబంధివి? ఆయనకు సంబంధం, ఆయన బిడ్డగును. కానీ కొన్నిసార్లు కొంతమందికి ఎట్లుంటుందంటే అబ్బా ఎందుకు వస్తున్నావు యేసుప్రభు దగ్గరికి, ఎన్ని ఆశలు, అవన్నీ ఎట్లా కావాలి, ఎన్ని నేత్రాశ, ఎంత జీవుడు, ఇవన్నీ ఉన్నాయే ఎట్లా అని రంజి ఉంటుంది కొందరికి. అలా ఉన్నవారికి అక్షయ కిరీటము దొరకదు. ఇప్పుడు దేవుడు మనకు అక్షయ కిరీటము ఇస్తా అన్నాడు. మనకు కిరీటాలు దరిదాపులు 5 ఇస్తాడు. ఎక్కడికి ఇస్తాడు తెలుసా? మనము కొనిపోబడిన తర్వాత మధ్యాకాశంలో, గొర్రెపిల్ల విందు వివాహంలో మనల్ని దేవుడు నమ్మిన బిడ్డలకు, ఇలాంటి ప్రయాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళిన వారికి దేవుడు ఏమి ఇస్తాడండి? కిరీటాలను ఇస్తాడు. ఎవరు ఎంత ప్రయాస పెడితే వాళ్ళకి ఆ కిరీట భాగాన్ని పెడతాడు. అర్థమైందా? నువ్వెంతగా ఎదిరిస్తున్నావో, నువ్వెంతో సులువు చిక్కులు పెట్టి పాపమునకు నువ్వు దూరంగా ఉంటున్నావో, నువ్వు ఎదిరించి నువ్వు నమ్మకంగా వెళ్తున్నావో, అప్పుడు నీకు మంచి కిరీటం. ఏంటది? అక్షయ కిరీటం. లోకము, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంట్లో ఎవరైనా లోకంను ప్రేమించినా కానీ నీవు మాత్రము ప్రేమించకూడదు. క్లియర్గా చెప్పాడు. ఇదిగో మీరు పన్ను కట్టకపోతే ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు, మున్సిపల్ వాళ్ళు? మీ సామాన్లు జప్తు చేస్తామంటారు. అంతేనా కదా? మీ సామాన్లు జప్తు చేస్తామంటారు. ఇక్కడ ఏముంటుందంటే, మీరు లోకంలో ఉన్నదాన్ని మీరు ప్రేమించినట్టయితే తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదు? మీలో ఉండదు అంటున్నాడు. ప్రేమించండి, కట్టకపోండి, జప్తు చేస్తా. ఇక్కడ ఏమంటుంది? ప్రేమించండి, కానీ నా ప్రేమ నీలో ఉండదు. జాగ్రత్త. నా ప్రేమ నీలో ఉండాలంటే నువ్వేం చేయాలా? లోకాన్ని గ్రహించాలి, లోకాన్ని నువ్వు చూడాలి. ఎందుకంటే రెండవ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా పిల్లలారా చాలు. తండ్రి యొద్ద మనకు ఉన్నాడండి. ఎవరు?
యేసుక్రీస్తు నీతిమంతుడైనటువంటి ఆయన మరి మనం ఒకవేళ పాపం చేస్తే ఆయన అక్కడ ఉన్నాడు, మరి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకండి. నా చిన్నపిల్లల, ఎందుకంటే నేను నీకు మంచి కిరీటాన్ని తయారు చేస్తున్నా. ఏం కిరీటం అది? అక్షయమైనటువంటి కిరీటం. ఈ కిరీటంను నీకు ఇవ్వాలని ఆయన యొక్క ఆశ. నువ్వు మంచి గురి కలిగి పోవాలని, సులువుగా చిక్కులు పెట్టి అటు ఇటు వెళ్ళిపోయేదానికి నీవు వెళ్ళకూడదు. కాబట్టి ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా కొరకు ప్రయాసపడు, లోకాన్ని త్యజించు, అప్పుడు నీకేముంటుంది? అక్షయ కిరీటము వస్తుంటుంది. మిగతా కిరీటాల్లో మళ్ళీ రాబోయే వారాల్లో మనం చూసుకుందాం. కాబట్టి మనము పరీక్షించుకుందాం, ఎలా ఉన్నాం, మనము లోకంలో ఉన్నదాన్ని మనం ప్రేమిస్తున్నామా? ఆ మంచి సైనికుని వల్ల మనం ఏం చేయాలటండి? పోరాడాలి. మనం ఎవరమో మంచి సైనికునిగా మరి వచ్చి ఉంటున్నాం, క్రీస్తు కొరకు నిలబడడానికి కొరకే. క్రీస్తు సైనికులముగా మనం నిలబడి ఆయన సన్నిధానంలో మనము ఆ రీతిగా వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఇక అక్షయ కిరీటము సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అట్లా ఉండట కొరకే ప్రభు మనకు సహాయము చేయనుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం.